గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ లెర్నింగ్. అండ్ ఈ రోజు 19th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాము. సో దాంట్లో భాగంగా ఈ రోజు ఇంపార్టెంట్ డే వచ్చేసి గోవాస్ లిబరేషన్ డే. అంటే ఏంటంటే గోవా 1961 డిసెంబర్ 19th సపరేట్ స్టేట్గా డివైడ్ అవ్వడం జరిగింది, అంటే ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో మనకి గోవా పోర్చుగీస్ వారి చేతుల్లో ఉండేది కదా. సో పోర్చుగీస్ వారి చేతుల నుంచి ఫ్రీడమ్ వచ్చింది గోవాకి ఎప్పుడు అనంటే 1961 19th డిసెంబర్, అంటే ఈ రోజు 1961 19th డిసెంబర్. సో ఈ రోజున గోవా సెపరేట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోతే ఇందులో ఈ రోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ ఈస్ బీన్ అండర్టేకెడ్ ఇన్ విచ్ స్టేట్. సో ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఏంటి అని అంటే వరల్డ్ వైడ్లో ఈ ప్రాజెక్ట్ గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వరల్డ్ వైడ్లో ఇది లార్జెస్ట్. సో ఇది ఎక్కడెక్కడ సెటప్ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో, అంటే మన వరల్డ్ వైడ్లోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రి విశాఖపట్నంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో ఇది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్ అనమాట. అండ్ ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అని అంటే ఎన్టీపీసీ, అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఎన్టీపీసీ. అండ్ ఇది వరల్డ్ వైడ్లో మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం మనందరికీ గర్వకారణం. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్లోకి వెళ్ళిపోతే మేఘాలయ హాజ్ రిసీవ్డ్ 700 crores ఫ్రమ్ విచ్ కంట్రీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టూరిజం. సో మేఘాలయ ఏ కంట్రీ నుంచి 700 crores రూపీస్ను టూరిజం డెవలప్ చేసుకోవడానికి తీసుకుంది అని అంటే అది జపాన్ చెప్పొచ్చు. సో మేఘాలయ సీఎం ఎవరండి? సికే సంగ్మా. ఈయన ఈ కాశీ గారో హిల్స్ ఉన్నాయి కదా మేఘాలయలో, అక్కడ ఉన్న టూరిజంని డెవలప్ చేయడం కోసము ఈ జపాన్ గవర్నమెంట్ 700 crores అంటే 350 గారో అండ్ 350 కాశీ హిల్స్ రీజియన్స్ ఏదైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్స్ కోసము జపాన్ గవర్నమెంట్ 700 crores అనౌన్స్ చేయడం జరిగింది. సో ఏ స్టేట్కి అని అంటే అది మేఘాలయ స్టేట్కి. సో నెక్స్ట్ వచ్చి వేర్ హ్యాస్ ద 24th ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ప్లాంటేషన్ క్రాప్ స్టార్టెడ్. సో ఎక్కడ జరగబోతుంది? కొచ్చిలో జరగబోతుంది. సో కొచ్చి ఎక్కడ ఉందంటే కేరళలోని బోల్ఘాటి ప్లేస్ కొచ్చిలో ఈ సెమినార్ అనేది నిర్వహించబోతున్నారు. సో ఈ సెమినార్ యొక్క థీమ్ ఏంటి అని అంటే కోపింగ్ విత్ ద పాండమిక్ అండ్ బియాండ్ రీసెర్చ్ ఇన్నోవేషన్స్ ఇన్ ద ప్లాంటేషన్ క్రాప్ సెక్టర్. ఓకే, మనకి థీమ్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ప్లాంటేషన్ క్రాప్ ఎక్కడ జరగబోతుంది? సో కొచ్చిలో జరిగింది. సో 14th డిసెంబర్న ఈ సెమినార్ అవ్వడం జరిగింది. సో థీమ్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ బై ద ప్లాంట్ బేస్డ్ మీట్ కంపెనీ గుడ్ డాట్. ఎవరు? నీరజ్ చోప్రా. మనకి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా గారిని గుడ్ డాట్కి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారు. సో ఈ గుడ్ డాట్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఎ ప్లాంట్ బేస్డ్ మీట్ కంపెనీ అనమాట. సో ఇది సప్లిమెంటరీ మటన్ చికెన్కి సప్లిమెంటరీ కంపెనీ అని చెప్పొచ్చు. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి నీరజ్ చోప్రా. అంటే ఈ గుడ్ డాట్ కంపెనీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే సిన్హా, దీపక్ పరిహర్, వీళ్ళిద్దరూ కూడా ఈ గుడ్ డాట్ అనే ప్లాన్ బేస్డ్ మీట్ కంపెనీని స్టార్ట్ చేశారు. సో దానికి బ్రాండ్ అంబాసిడర్ నీరజ్ చోప్రా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే మిథిలా మఖానా ఆఫ్ ది స్టేట్ హ్యాస్ బీన్ గివెన్ ద జిఐ ట్యాగ్. సో జిఐ ట్యాగ్ రీసెంట్గా మిథిలా మఖానా అనే ప్రోడక్ట్కి దీనికి ఇవ్వడం జరిగింది. సో ఇది ఏ స్టేట్కి సంబంధించింది అని అంటే అది బీహార్ స్టేట్కి సంబంధించింది. జిఐ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. అంటే ఏంటి అని అంటే ఏదైనా ఒక ఏరియా లేదా ఏదైనా ఒక స్టేట్కి సంబంధించి ఏదైనా స్పెషల్ ప్రోడక్టే కానివ్వండి లేదా స్పెషల్ ఏదైనా ఉంటే సో దానికి అది ఆ పర్టికులర్ లొకేషన్కి సంబంధించింది అని తెలుసుకోవడానికి దానికి ఒక జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇవ్వడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఆ ప్రోడక్ట్ ఆ రీజియన్స్కి ఆ లొకేషన్కి సంబంధించింది అని ఒక సర్టిఫికెట్ లాంటిది అనమాట. సో రీసెంట్గా మిథిలా మఖాన్కి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. అది ఏ స్టేట్కి సంబంధించింది అని అంటే బీహార్ స్టేట్కి సంబంధించింది. సో మిథిలా మఖాన్కి ఇంతకు ముందుకి ఏం పేరు ఉండేది అని అంటే బీహార్ మఖానా ఆర్ ఫాక్స్ నట్ అని పిలిచేవారు. సో దీనికి రీనేమ్ చేయడం జరిగింది. ఏంటి అని అంటే అది మిథిలా మఖానా అని. అండ్ ఆల్సో జిఐ ట్యాగ్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ద ఓపెనింగ్ ఆఫ్ 11 న్యూ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్. సో సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏ స్టేట్లో
ఓపెన్ చేయబోతున్నారు అని అంటే ఒరిస్సా స్టేట్. అండ్ మనం డైలీ చూస్తూనే ఉంటాము సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ ఎకనామికల్ క్రైమ్స్ అంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది. సో దానికి సపరేట్గా ఒక పోలీస్ స్టేషన్ని పెట్టాలనుకున్న ఒరిస్సా గవర్నమెంట్కి మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఇలాంటి ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా రావాలి. సో ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి అని అంటే ఏ స్టేట్ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ క్రైమ్ పోలీస్ స్టేషన్ని బిల్ చేస్తుంది అని అంటే అది ఒరిస్సా స్టేట్ అని చెప్పొచ్చు. ఒరిస్సా సీఎం ఎవరండి? నవీన్ పట్నాయక్ గారు. అండ్ ఈ పోలీస్ స్టేషన్, ఈ 11 పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ పెట్టబోతున్నారు ఒరిస్సాలో అని అంటే కటక్, భువనేశ్వర్, క్యోన్జిహార్, అంగుల్, బాలాసోర్, మయూర్భంజ్, పూరి, గోరఖ్పూర్, భవానీపాట్నా అండ్ బొలంగిర్ అండ్ కంధామాల్. సో ఈ ప్లేసెస్లో ఈ 11 పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ బిల్డ్ చేయబోతున్నారు, ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. సో త్వరలో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా రాబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి, డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుంది మన ఛానల్. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి విచ్ నేషన్ హ్యాస్ బ్యాన్డ్ లాఫింగ్, డ్రింకింగ్ అండ్ షాపింగ్ ఫర్ 11 days. సో ఏ కంట్రీ? నార్త్ కొరియా. ఇలాంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ అన్నీ పెట్టేది నార్త్ కొరియా ప్రెసిడెంటే. నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఎవరంటే మనందరికీ తెలుసు, జిమ్ యాంగ్ యున్. మనం 2 daysకి ఒకసారి న్యూస్లో వింటూనే ఉంటాం. ఈయన చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు, దాంట్లో ఇదొకటి. సో ఎందుకు ఈ 11 days ఈ లాఫింగ్, డ్రింకింగ్, షాపింగ్ అనేది బ్యాన్ చేశారు అని అంటే ఈయన గ్రాండ్ ఫాదర్ అయిన ఫార్మర్ లీడర్ అయిన జిమ్ జాంగ్ ఇల్ చనిపోవడం జరిగిందనమాట. ఐ మీన్ 2011 డిసెంబర్ 17న చనిపోయారు. సో మనకి ఈ 17th ఈ డిసెంబర్ 17కి 10th డెత్ యానివర్సరీ అవడంతో ఈ బ్యాన్ విధించాలి. ఆయన డెత్ జరిగి 10 years అవుతుంది కాబట్టి సో దానికి ఈ జిమ్ ఎవరైతే ఉన్నారు నార్త్ కొరియా జిమ్ జాంగ్ ఇన్ 11 days పనిష్మెంట్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా నవ్వొద్దు, డ్రింక్ చేయొద్దు, షాపింగ్ కూడా చేయొద్దు అని ఒక అనౌన్స్మెంట్ని పాస్ చేయడం జరిగింది. ఎందుకు అని అంటే డెత్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అయిన జిమ్ జాంగ్ ఇల్ డెత్ యానివర్సరీ కాబట్టి డిసెంబర్ 17న. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి భూటాన్ హ్యాస్ ఆనర్డ్ ఇట్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ గడాంగ్ పెల్గి ఖార్లో టు హూమ్. సో ఎవరికి భూటాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది అని అంటే మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ భూటాన్కి ఇండియాకి ఉన్న రిలేషన్షిప్ని మెరుగయ్యాయి పిఎం మన మోడీ గారు వచ్చిన దగ్గర నుంచి అన్న ఉద్దేశంతో మోడీ గారికి భూటాన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పటి వరకు మన మోడీ గారికి 8 countries నుంచి వాళ్ళ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ మన మోడీ గారికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా మంచి విషయం చెప్పొచ్చు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చి 11 days లోక్రాంగ్ మహోత్సవ్ హ్యాస్ బీన్ హోస్టెడ్ ఆఫ్టర్ 2 years ఇన్ విచ్ సిటీ. సో లోక్రాంగ్ మహోత్సవ్ ఎక్కడ జరగబోతున్నారు అని అంటే జైపూర్లో జరగబోతున్నారు. సో మనకి ఫెస్టివల్స్ అండ్ లొకేషన్ ఆఫ్ ద ఫెస్టివల్ అనేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో డెఫినెట్గా వస్తాయి ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్. సో ఇది 16th డిసెంబర్న జరుపుకోబోతున్నారు లోక్రాంగ్ మహోత్సవ్. ఎక్కడ అంటే జైపూర్లో. జైపూర్ ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో. సో లోక్రాంగ్ మహోత్సవ్ ఏ స్టేట్కి సంబంధించింది అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే రాజస్థాన్ అని చెప్పొచ్చు, జైపూర్ లేకపోయినా రాజస్థాన్ చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ రూమ్ ఈజ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్సైడ్ విచ్ స్టేట్ ఆర్ యూటీ అసెంబ్లీ. సో ఎక్కడ ఈ ఎగ్జిక్యూటివ్ రూమ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అంటే ఢిల్లీ స్టేట్ అసెంబ్లీ. ఈ ఎగ్జిక్యూషన్ రూమ్స్ అనేది మనకి బ్రిటిష్ టైంలో ఉండేదన్నమాట. ఒక టనల్ లాగా ఉంటుంది. అది మనకి 1913 నుంచి 1926 వరకు కూడా దాని కన్స్ట్రక్షన్ జరిగింది. అది 1926 తర్వాత దాని యూజ్ అనేది చాలా తక్కువగా ఉండడంతో మళ్ళీ ప్రెసెంట్ ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అయిన రామ్ నివాస్ గోయల్ ఈ బిల్డింగ్ని, ఈ టనల్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఇందులో ఏం చేస్తారు అని అంటే ఎవరైతే రివల్యూషనరీస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన కోర్ట్ ట్రయల్స్ అన్నీ కూడా ఆ ఎగ్జిక్యూషన్ రూమ్లో జరుపుతూ ఉంటారనమాట. సో ఇది ఎక్కడ ఉంది? ఎగ్జిక్యూషన్ రూమ్ అనేది ఢిల్లీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి విచ్ స్టేట్ హ్యాస్ లాంచ్డ్ మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ విత్ UNCDF. ఏ స్టేట్ అని అంటే ఒరిస్సా స్టేట్. ఈ మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ అనేది UNCDF అంటే ఏంటి అని అంటే యునైటెడ్ నేషన్స్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్. సో ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ అండ్ ఈ యునైటెడ్ నేషన్ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ ఈ రెండూ కలిసి ఈ మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఏంటి ఈ
ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశ్యం ఏంటి అనంటే, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్త్ అనేది క్రియేట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? యూఎన్‌సీడీఎఫ్ అండ్ ఒరిస్సా గవర్నమెంట్. అంటే ఏ రకంగా ఫైనాన్షియల్ హెల్ప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా లేదా ఫైనాన్షియల్ వెల్ బీయింగ్ అంటే వాళ్ళకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేయాలి అన్న ఒక ఉద్దేశ్యం ఒకటి. ఇలా ఫైనాన్షియల్‌గా వాళ్ళు స్టేబుల్‌గా ఉండాలన్న ఒక ఉద్దేశంతోటి ఈ 2 ఏదైతే ఉందో ఒరిస్సా గవర్నమెంట్ అండ్ యుఎన్‌సీడీఎఫ్ 2 కలిపి ఈ మిషన్ శక్తి లివింగ్ ల్యాబ్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో, ఏ స్టేట్ అనంటే అది ఒరిస్సా స్టేట్. సో, నెక్స్ట్ వచ్చి హూ హాస్ ఇనాగ్రేటెడ్ ద ఆల్ ఇండియా మేయర్ కాన్ఫరెన్స్ ఇన్ వారణాసి? ఎవరు? నరేంద్ర మోడీ గారు. ఎందుకు ఈ కాన్ఫరెన్స్ పెట్టారు అనంటే అర్బన్ డెవలప్మెంట్ కోసము ఈ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. సో, ఈ ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అండ్ థీమ్ ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ వచ్చేసి న్యూ అర్బన్ ఇండియా. సో, మనకి మోస్ట్‌లీ ఈ ఎక్కడ హెల్డ్ అయింది, ఎక్కడ ఈ కాన్ఫరెన్సెస్ పెడుతున్నారు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు, థీమ్ ఏంటి, ఇవనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆల్ ఇండియా మేయర్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? వారణాసిలో జరిగింది. అండ్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు? నరేంద్ర మోడీ గారు. అండ్ థీమ్ వచ్చేసి న్యూ అర్బన్ ఇండియా. ఈ 3 పాయింట్స్ చాలు. సో, నెక్స్ట్ వచ్చేసి విచ్ నేషన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ యూరోపియన్ నేషన్ టు అప్రూవ్ కెనాబిస్ ఫర్ పర్సనల్ యూజ్? కెనాబిస్ అంటే ఏంటంటే గంజాయి అని అంటాం మనము. సో, అవి ఏ యూరోపియన్ కంట్రీ ఈ ఈ గంజాయిని పెంచడానికి పర్మిషన్ ఇచ్చింది అనంటే అది మాల్టా. అండ్ కొన్ని ఏంటి అనంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గంజాయి మొక్కల్ని పెంచడంలో కూడా. ఏంటి ఆ రిస్ట్రిక్షన్స్ అంటే ఓన్లీ ఇళ్లలో 7 గ్రామ్స్ ఆఫ్ కనాబిస్ 7 గ్రామ్స్ ఆఫ్ గంజాయిని మాత్రమే పెంచుకోవచ్చు. అండ్ 4 ప్లాంట్స్ వరకు ఇంట్లో పెంచుకునే రైట్ ఇవ్వడం జరిగింది మాల్టా కంట్రీ. అండ్ ఏంటి ఇక్కడ మాల్టాలో కూడా ఈ కనాబిస్ ఈ గంజాయిని పబ్లిక్‌గా యూజ్ చేయడం అనేది ఇల్లీగల్ అండ్ పనిషబుల్ అఫెన్స్ అని చెప్పొచ్చు. €235 ఫైన్స్ కూడా ఈ గంజాయిని వాడితే పబ్లిక్‌గా వాడితే €235 ఫైన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఇది ఏ కంట్రీ కనాబిస్ పర్సనల్ యూజ్‌కి అప్రూవల్ ఇచ్చింది అనంటే అది మాల్టా. సో, నెక్స్ట్ వచ్చి హూ హాస్ టాప్డ్ ద లిస్ట్ ఆఫ్ వరల్డ్స్ మోస్ట్ అడ్మైరల్ పర్సన్స్? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అనంటే బరాక్ ఒబామా గారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వరల్డ్స్ మోస్ట్ అడ్మైరబుల్ మ్యాన్ ఎవరు అనంటే బరాక్ ఒబామా. అండ్ ఇక్కడ ఇంకొకటి వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ ఎవరు అనంటే ఈ ఒబామా గారి వైఫ్ అయిన మైఖేల్ ఒబామా గారు. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ మ్యాన్ ఎవరు అంటే ఒబామా గారు. వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ ఎవరు అనంటే మైఖేల్ ఒబామా. అండ్ మన మోడీ గారు టాప్ 10లో ఉండడం జరిగింది. మోస్ట్ అడ్మైరబుల్ మెన్ 2021లో టాప్ 10 పొజిషన్లో మోడీ గారు ఉండడం జరిగింది. అండ్ ప్రియాంక చోప్రా వచ్చేసి 10th పొజిషన్లో ఉండడం జరిగింది. ఏ ప్లేస్లో ఏ ర్యాంక్లో అంటే మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్లో. ఓకే, మోస్ట్ అడ్మైర్డ్ మెన్ టాప్ 10 ఎవరున్నారంటే మోడీ గారు. మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ టాప్ 10 ఎవరున్నారు అంటే టాప్ 10th ప్లేస్లో ఎవరున్నారు అంటే ప్రియాంక చోప్రా. అండ్ మోడీ గారు తర్వాత షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లీ ఉండడం జరిగింది. సో, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి 2-3 బిట్స్ కవర్ అని ఉన్నాయి. సో, ఈ ఒక్క స్లైడ్ చూడండి. వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ మ్యాన్ ఎవరు అంటే ఒబామా గారు. మళ్ళీ చెప్తున్నాను, కాస్త జాగ్రత్తగా వినండి. అండ్ వరల్డ్స్ అడ్మైర్డ్ ఉమెన్ ఎవరు అనంటే మైఖేల్ ఒబామా. ఇది 2021కి కాను. అండ్ 10th ప్లేస్లో వరల్డ్స్ మోస్ట్ అడ్మైర్డ్ మెన్ ఎవరు అనంటే నరేంద్ర మోడీ ఉన్నారు. అండ్ 10th ప్లేస్లో మోస్ట్ అడ్మైర్డ్ ఉమెన్ ఎవరు ఉన్నారు అంటే ప్రియాంక చోప్రా. ఓకే, 10th ప్లేస్లో మోడీ గారు, ప్రియాంక చోప్రా ఉన్నారు. సో, ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఒబామా, మైఖేల్ ఒబామా ఉన్నారు. సో, ఇది దీంట్లో మనకి 2-3 బిట్స్ డెఫినెట్గా కవర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ నేమ్డ్ విత్ టైమ్ మ్యాగజైన్ 2021 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్? సో, ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరు అనంటే సైమోన్ బైల్స్. టైమ్స్ రిలీజ్ చేసిన 2021 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ టైమ్స్ మ్యాగజైన్లో చోటు దక్కించుకుంది ఎవరు అనంటే సైమోన్ బైల్. ఈవిడెవరు అనంటే జిమ్నాసిస్ట్ అండ్ 4 times ఒలింపిక్ మెడలిస్ట్ అని చెప్పొచ్చు. మనం నిన్న కరెంట్ అఫైర్స్లో టైమ్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2021 ఎవరికి వచ్చిందని చెప్పాను, ఎలన్ మాస్క్కి రావడం జరిగింది. అండ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2020కి లాస్ట్ ఇయర్ ఎవరికి వచ్చింది అని అంటే
జో బైడెన్ అండ్ కమలా హారిస్కి చెప్పాను నేను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో మన ప్రీవియస్ వీడియో, నిన్నటి వీడియో అది చూడండి డెఫినెట్గా. అందులో కూడా మంచి మంచి కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేయడం జరిగింది. సో దీనికి వచ్చేసరికి టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసిన 2021 అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అని అంటే సైమోన్ బైల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఫౌండేషనల్ లిటరసీ ఇండెక్స్ 2021 ఇన్ ద లార్జర్ స్టేట్స్ కేటగిరీ. సో లిటరరీ ఇండెక్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నది ఏ స్టేట్ అని అంటే వెస్ట్ బెంగాల్ స్టేట్. ఇండెక్స్ అండ్ ఫౌండేషన్ లిటరసీ ఇండెక్స్ అండ్ న్యూమరసీ అనేది ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటేటివ్నెస్ అనేది ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇండెక్స్ ఏంటి అని అంటే బిలో 10 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో లిటరసీ రేట్ అనేది ఏ విధంగా ఉంది ఇండియాలో అని చూడటం జరుగుతుంది. సో ఈ ఇండెక్స్ ప్రకారము స్టేట్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో లార్జెస్ట్ స్టేట్, స్మాల్ స్టేట్, నార్త్ ఈస్ట్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో దీంట్లో భాగంగా లార్జర్ స్టేట్ కేటగిరీ వెస్ట్ బెంగాల్ దక్కించుకోవడం జరిగింది. సో విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఫౌండేషనల్ లిటరసీ ఇండెక్స్ 2021 ఇన్ ద లార్జెస్ట్ స్టేట్ కేటగిరీ అని అంటే వెస్ట్ బెంగాల్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇది కూడా చాలా మనకి ఇంపార్టెంట్. యునెస్కో రికగ్నైజెస్ విచ్ వన్ యాజ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. సో దేన్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా యునెస్కో రికగ్నైజ్ చేసింది అని అంటే దుర్గా పూజ. మన ఈ దుర్గా పూజ ఎక్కడ జరుపుకుంటారంటే ఇది కోల్కతాలో జరుపుకుంటారు. 10 days ఫెస్టివల్ ఉంటుంది. సో చాలా ట్రెడిషనల్గా చాలా బాగా జరుపుకుంటారు వెస్ట్ బెంగాల్లోని కోల్కతా ప్లేస్లో. ఈవెన్ మనం ఇక్కడ కూడా ఇండియాలో కూడా జరుపుకుంటున్నారు దుర్గా పూజ. బట్ బేసిక్ రూట్స్ ఎక్కడ అంటే అది వెస్ట్ బెంగాల్లో, కోల్కతా, వెస్ట్ బెంగాల్. అండ్ ఈ యునెస్కో 2017లో కుంభమేళాని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా డిక్లేర్ చేయడం జరిగింది. కుంభమేళానేమో 2017లో అండ్ 2016లో యోగాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా కూడా యునెస్కో గుర్తించడం జరిగింది. సో ఈ మూడు కూడా మన ఇండియాకి సంబంధించిందే. అండ్ ఈ ఇయర్ 2021కి గాను దుర్గా పూజాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్గా గుర్తించడం జరిగింది యునెస్కో. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి అని అంటే వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. రీసెంట్లీ ఇండియా రైజెస్ ద మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ 18 to హౌ మెనీ ఇయర్స్ అంటే 21 yearsకి రైజ్ చేయాలని అనుకుంటుంది. ఇంకా ప్రపోజల్ కంప్లీట్ అవ్వలేదు. సో బిల్ క్లియర్ అయింది కానీ ఇంకా ప్రపోజల్స్ అనేది రివ్యూ చేస్తున్నారు. సో అది ఒకవేళ కన్ఫర్మ్ అయితే మన ఇప్పుడు ప్రెసెంట్ ఉమెన్ మ్యారేజ్ ఏజ్ వచ్చేసి 18 years ఉంది కదా, అది 21 yearsకి ఇంక్రీజ్ చేయబోతున్నారు. సో ఇది ఎలాంటి కాజెస్ ఇస్తుంది అంటే ఓకే 21 yearsకి పెంచితే మంచిదే కానీ మనము రూరల్ బ్యాక్గ్రౌండ్ని కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పరంగా కానీ ఫైనాన్షియల్గా పరంగా కానీ రూరల్ ఉమెన్ ఏ విధంగా 21 years వరకు వాళ్ళు పెళ్లి చేయకుండా పిల్లలకి ఉంటారా అనేది కొన్ని ఫ్యాక్టర్స్ చూడాల్సి ఉంది. సో అందుకని మళ్ళీ రివ్యూ చేస్తున్నారు ఈ ప్రపోజల్ని. సో మేబీ అది కన్ఫర్మ్ అయిపోతే ప్రెజెంట్ ఉన్న ఉమెన్ మ్యారేజ్ ఏజ్ 18 నుంచి 21కి ఇంక్రీజ్ అవబోతుంది. సో ఇది మనకి ఈ రోజు ఉన్న కరెంట్ అఫైర్స్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఏ డే కూడా మీరు కరెంట్ అఫైర్స్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ లక్.